హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వెళ్తున్నామండి. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు విడుదల చేశారండి. మీకు చూపిద్దామని నేను, మా అమ్మ, మా అబ్బాయి కలిసి వెళ్తున్నాము. ఇంతకుముందు వీడియోలో నైట్ టైం చూపించాను కదండి, వారధి కానీ ఇదంతా కూడా. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది రీజనల్ ఆఫీసు, అంతకుముందు వీడియోలో చెప్పాను కదా. మార్నింగ్ టైంలో ఇలా ఉంటుంది వారధి అంతా కూడా. ఇక్కడ మీకు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది కదండి. ఇది ఎంజీ రోడ్లో ఉండేది, అంటే బందర్ రోడ్లో ఉండే విగ్రహం. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సెయింట్ ఆన్స్ హాస్పిటల్ కనిపిస్తుంది కదండి, ఇది అమెరికన్ హాస్పిటల్ అని కూడా అంటారు. ఈ హాస్పిటల్ పక్కనే రోడ్డు ఉంటుందండి, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే బందర్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఇది లెమన్ ట్రీ ప్రీమియర్ అండి, ఇందులో ఐనాక్స్ థియేటర్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండి, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్. చూపిస్తున్నాను చూడండి. ఇది వాతావరణం అంతా కూడా మబ్బు పట్టి చాలా బాగుందండి, చల్లగా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం అండి. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది లోపల. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండి, ఇది పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్ అంటారు. ఈ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే E3 ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఇక్కడ కూర్చొని కూడా కృష్ణానది చూడొచ్చు, వాటర్ ఫ్లో అంతా కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. ఈసారి వెళ్ళినప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. అది పక్కనే క్యాప్సూల్ హోటల్ కూడా ఉంటుంది. మేము ఇలా ఆటోలో వెళ్తున్నప్పుడే పైన గూడ్స్ ట్రైన్ వెళ్తుందండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో మనకి రాజీవ్ గాంధీ పార్క్ కనిపిస్తుందండి. నైట్ టైం అయితే ఈ పార్క్ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. ఇంకా వచ్చేసామండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది చూసారా, అదే ప్రకాశం బ్యారేజ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళినాక చూపిస్తాను నేను మీకు క్లియర్గా.
ఇంకా వచ్చేసామండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. ఇదిగోండి ఇదే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి గుడి అండి. ఇది ఇక్కడ కొండ మీద ఉంటుంది పైన. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఇదిగోండి ఇదే ప్రకాశం బ్యారేజ్. ఇదిగోండి వాతావరణం చూసారండి ఎలా ఉందో, మబ్బు పట్టేసి. నిన్నటి నుంచి కూడా వర్షం పడుతూనే ఉందండి, అస్సలు ఆగలేదు. ఈరోజు మార్నింగే కొంచెం ఆగింది లైట్గా, మళ్ళీ మబ్బు పట్టేసింది వర్షం పడేటట్టు. ఇదిగోండి ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు ఇలా విడుదల చేశారు, వరద నీరు. ఇది కృష్ణవేణమ్మ విగ్రహం అండి. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. బయటికి తీసుకొస్తే చాలండి మా అబ్బాయి అస్సలు ఆగడు, బాగా అల్లరి చేసేస్తాడు. పైకి ఎక్కుతానని మా అమ్మ మీద అరుస్తున్నాడు, ఎక్కనివ్వట్లేదని. ఇక్కడ ఈ వ్యూ అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. న్యూస్ ఛానల్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడికి. వరద ప్రవాహం బాగా పెరుగుతుంది కదా, అవి కవర్ చేయడానికని న్యూస్ ఛానల్స్ కూడా వస్తున్నాయి చాలా. ఇదేనండి కృష్ణవేణమ్మ విగ్రహం. కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ బాగా జనం కూడా ఎక్కువగా ఉంటున్నారండి. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. బాగా ప్రవాహం పెరుగుతుంది కదా, అందుకే ఎక్కువగా జనం ఉంటున్నారు. పోలీసులు కూడా ఉన్నారండి ఎక్కువగా ఇక్కడ. ఇక్కడ మాకు ఉదయం 7 గంటలకి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారండి. తర్వాత మధ్యాహ్నం 2:30 అట్లాగా మళ్ళీ 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. నదీ ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారండి. నదిలో ప్రయాణించే వాళ్ళు కానీ, చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ఈతలు కొట్టడానికి వెళ్తారు కదండి, అలాంటి వాళ్ళని కూడా అస్సలు వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 4,50,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారంటండి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి. ఇక్కడ చూసారండి జనం ఎట్లా వస్తున్నారో. బైక్స్ పైన వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఈ చూడడం కోసమనే వస్తున్నారండి కొంతమంది. అయితే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక, మీరు కనుక విజయవాడలో ఉంటే ఈ ప్రకాశం బ్యారేజీ దగ్గరికి చూడడానికి వెళ్తున్నట్లయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ తీసుకొచ్చినా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే పక్క నుంచే వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఈ రోడ్డు దాటి అటువైపు వెళ్ళి మీకు వ్యూ చూపిద్దామని అనుకుంటే అసలు రోడ్డు దాటడానికి కూడా ఖాళీ లేదండి, అంత ట్రాఫిక్ ఉంది ఇటువైపు. మాకు చాలా టైం పట్టింది కొంచెం దూరం రోడ్డు దాటడానికి కూడా. ఈ బ్యారేజీ మీదకైతే మా అబ్బాయిని తీసుకురాలేదండి. మా అమ్మ ఇందాక మేము ఆటో దిగాం కదా, అక్కడే మా అబ్బాయిని పట్టుకొని కూర్చుంది మా అమ్మ.
ఇవి గేట్స్ అండి, కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ వాతావరణం చూసారండి, ఇంకా ఉన్న కొద్దీ కూడా బాగా మబ్బు పట్టేస్తుంది, ఏ క్షణంలో అయినా వర్షం పడవచ్చు అనేలాగా ఉంది వాతావరణం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. అండ్ ఇక్కడ ట్రైన్ కూడా వెళ్తుందండి, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి.
అస్సలు ఉండట్లేదండి సన్నీ. కిందకు వదిలేయాలని ఏడుస్తున్నాడు. వదిలేస్తే అటు వెళ్ళిపోతాడంట రోడ్డు మీదకి. ఉండట్లేదు, అస్సలు పట్టుకోలేకపోతున్నాము తన్ని. ఇంకా ఆటో బుక్ చేశానండి, ఆటో వచ్చేసింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇలా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్కి ఉన్న గోడలకు కానీ లేకపోతే రోడ్డు పక్కన ఉన్న గోడలకు కానీ ఈ విజయవాడలో చాలా వరకు ఉన్న గోడలకి పెయింటింగ్స్ వేసేసారండి. చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మంచి మంచి పెయింటింగ్స్తో చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. ఇది పశువుల హాస్పిటల్ వంతెనండి. అంతకుముందు నేను నైట్ టైం చూపించాను కదా, ఇది డే టైంలో ఇలా ఉంటుంది. సాయిబాబా గుడి అండి ఇది, రాణిగారి తోట సాయిబాబా గుడి. ఇది అన్నా క్యాంటీన్ అండి. పక్కనే నర్సరీ లాగా ఉంటుంది. పూల మొక్కలు కానీ పూల కుండీలు ఇవన్నీ కూడా అమ్ముతారు మట్టితో సహా. ఇది సత్యనారాయణ స్వామి గుడి అండి. పక్కనే మళ్ళీ ఇంకొక నర్సరీ కూడా ఉంటుంది. దాని పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంటుందండి. ఇదే అయ్యప్ప స్వామి గుడి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.